మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. బొజ్జ గణపతికి ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు చేశానండి. టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎలా చేశానంటే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి గిన్నెలో 1 కప్పు బెల్లం, ఒక 2 స్పూన్ల నీళ్లు పోసి ఈ బెల్లాన్ని కరగబెట్టేసి పక్కన పెట్టేశాను. పాకం ఏమీ రావసరం లేదు, కరిగితే చాలు. ఇక స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టి కప్పున్నర వాటర్ పోసి చిటికెడు ఉప్పు, ముందుగానే నానబెట్టిన పచ్చెనగపప్పు 1 స్పూను, తురిమిన పచ్చి కొబ్బరి స్పూనున్నర, చిటికెడు యాలకుల పొడి వేసేసాను. ఇట్లా మంచిగా నీళ్ళు మసులుతున్నప్పుడు 2 కప్పుల బియ్యపిండి వేసి తిప్పేసానండి. ఇక ముందుగానే కరగబెట్టిన బెల్లం పాకం ఉంది కదా, ఆ పాకాన్ని ఇందులో వేస్తున్నాను. అయితే కొబ్బరి, పచ్చెనగపప్పు వేసినట్టే బెల్లాన్ని కూడా ముందు నీళ్ళల్లో వేసి కరిగిన తర్వాత పిండి వేసుకోవచ్చు. కానీ ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అండి కుడుములు. ఇక పిండి అంతా బెల్లం పాకంలో కలిసేంత వరకు కలిపేసి పిండి దగ్గరగా అయ్యేంత వరకు ఉడకనిచ్చి స్టవ్ బంద్ చేసి చల్లారిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద గిన్నె పెట్టి 1 పావు లీటర్ నీళ్ళు పోసి మూత పెట్టాలి. చిల్లుల గిన్నెకి కొద్దిగా నెయ్యి రాసి ఈ పిండిని చేత్తో ఇలా కుడుముల్లాగా వంటరాల్లాగా చేసుకొని నెయ్యి రాసిన చిల్లుల గిన్నెలో పెట్టేసేయాలి. అయితే నాకు దగ్గర మోదకాల బాక్స్ ఉంది కాబట్టి చూడ్డానికి బాగుంటాయని కొంత పిండి మోదకాలలాగా చేశానండి. మీరు వంటరాల్లా చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. టేస్ట్ అయితే ఒకే టేస్ట్ అనమాట. ఇవి చిల్లు గిన్నెలో పెట్టిన తర్వాత ముందు స్టవ్ మీద పెట్టాను కదా గిన్నె, ఆ గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసి ఆవిరికి 15 నిమిషాల పాటు ఉడకనిస్తే కమ్మని కుడుములు రెడీ అండి. దేవుడికి ప్రసాదంగా పెట్టి ఆ తర్వాత నేను తిన్నాను. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగున్నాయండి ఈ కుడుములు.